ఇప్పుడైతే మేము బీచ్ కి వెళ్తున్నాం అన్నమాట. యాక్చువల్ గా చాలా మందికి డౌట్ ఉంటది మేము బీచ్ లోకి వచ్చి నేను బండి ఆపేసాను. ఆపేసి వాట్ ఐ థాట్ తోమడం అయిపోయినాక చెప్పడం మర్చిపోయి మేము సడన్ గా ఎందుకు బీచ్ కి వచ్చాం మీకు చెప్పలేదు కదా. గుడి చెప్పు గుడి అంటే అది అక్కడ ప్లేస్ కూడా ఉంచాము. ఎంతగా తెగించారా పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పని లేని వాళ్ళు చేసే పనులు అంటారు ఫ్రెండ్స్ ఇది. సరిపోయింది. సరిపోయారు ఇద్దరును. ఎక్కడ తప్పిపోయారా అన్నట్టున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శిబిరం వ్లాగ్స్. ఇప్పుడైతే మేము బీచ్ కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా అయితే నిజామాబాద్ లో బీచ్ లేదు. బీచ్ ని కూడా ఇప్పుడు అక్కడికి పట్టుకుని వెళ్ళలేం కాబట్టి బరంపూర్ రాగానే బీచ్ కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైం కూడా ఎంత అయిందండి? ఓహో, అంటే జున్నగాడిని పడుకోబెట్టేసి వెళ్దాం అనుకున్నాం. ఆ సాహసాలు చేసామంటే నైట్ 2 అలా అయిపోద్ది. ఇప్పుడు సడన్గా ప్లాన్ ఇది కూడానా ఏంటి? ఇప్పుడు అలానే అవుతున్నాయి. గుడి ఇష్టం అనమాట ఇది. యాక్చువల్గా బీచ్ అని ఇలా అనుకున్నాం, వెళ్దాం అని అన్నది. సో ఇంట్లో అయితే ఇంకా చెప్పలేదు, ఈ వీడియోతో తెలుస్తుంది అనమాట. పదండి పోనివ్వండి, మీకోసమే ఇప్పుడు ఆపాం ఫ్రెండ్స్. అంటే వెళ్తూ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడైతే లైటింగ్ అందంగా కాదు ఫ్రెండ్స్, కాకపోతే ఇంట్లో చెప్పేటప్పుడైనా సరే నేను ఎవరు అన్నది మీకు తెలియాలి కదా. ఇది మా ఆర్మీ బేస్ అనమాట. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాలేజ్ అనమాట ఇది. ఇక్కడ చాలా బాగుంటది. యాక్చువల్ గా అయితే డే టైమ్ లో చూపిస్తే బాగుంటది, బట్ నైట్ టైం కదా. డే టైం లో ఎవరైనా చూపిస్తారు, నైట్ టైం చూపించడం స్పెషల్ కదా. మనలాగే వాళ్ళకి కూడా బీచ్ కి వెళ్ళాలని అనిపించిందేమో. ఇప్పుడు ఏదో వెళ్ళింది, అది ఏదో ఇంగ్లీషే వెళ్ళిందంట. మనలాగే వెనకాతలున్న అంకుల్ ఆంటీకి కూడా బీచ్ కి వెళ్ళాలనిపించింది. వాళ్ళు ఇల్లే, అందుకే వెళ్తారు. వాళ్ళకి వెళ్ళాలనిపించలేదు. మిర్రర్ లో మేము కనిపిస్తున్నామా ఫ్రెండ్స్? జవాన్ అంటే నీకు ఒక ఆర్మీ డ్రెస్ ఇస్తారు, నార్మల్ గన్ ఇస్తారు, సెక్యూరిటీ గార్డ్ లాగా, ఆర్మీ సెక్యూరిటీ లాగా, ఒకసారి బార్డర్లో అలా వాడుకుంటారు. ఇంటర్మీడియట్ తప్ప పాస్ అయ్యి వెళ్ళామనుకో వేరే డాక్టర్. నేను ఇప్పుడు వెళ్ళచ్చు, ఫిజికల్ ఎగ్జామ్. ఏంటో ఈ చీకట్లో ఎక్కువ లైట్ పెట్టినట్టే బాగుంది కదా. ఇది ఎలా గోపాలపురమా? ఇది గోపాలపురం బీచ్ లోకి ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు లోపలికి ఎలా చేస్తారా? మేబీ చేయకపోతే ఏం లేదు ఫ్రెండ్స్, మళ్ళీ అలాగే సైలెంట్ గా బ్యాక్ వచ్చేయడమే. బాగుంది. ఇదేంటి మనం చూడలేదా? ఈ మధ్యలో పెట్టారా ఏంటి? ఈ మధ్య పెట్టారు. లేకపోతే అదే మనం వచ్చి ఇది గోపాల్పూర్ ఊరు అనమాట. ఇక్కడ దగ్గరలో జాలార్లు అంటే సముద్రం డిపెండ్ అయ్యి మనుషులు కూడా ఇక్కడే ఉంటారు. బీచ్ అంటే అంత క్లోజ్ చేసి లేదు, మరి దారుణంగా ఉంది. ఇది క్లోజ్ పదండి, అటు లైట్స్ కూడా ఆన్ చేసి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇటు వచ్చాం, ఇదంతా ఇలా అంత దారుణంగా ఉంది, భయంకరంగా. సో అందుకే మళ్ళీ ఇంకో వే వైపు ట్రై చేస్తాం. అది బీచ్ లోపలికైతే ఎంట్రీ అయిపోయాం ఫ్రెండ్స్. మనుషులు ఉన్నారు, తిరుగుతున్నారు. అమ్మ ఏవో అనుకొని వచ్చగలం. అది కాదు, లాస్ట్ టైం త్రిశూలని మనం వచ్చినప్పుడు అప్పుడు ఇంకా లైట్లు అవి కూడా ఉన్నాయి. మనుషులు కరెక్ట్ గా లైటింగ్ దగ్గర ఆపారు. జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆ బీచ్ ఏంటో ఇది, ఆ సౌండ్స్ అవి వింటుంటే అలల సౌండ్ బాగుంది కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, జనాలు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. కానీ మమ్మీ వాళ్ళకి కూడా చెప్పాల్సింది, చాలా దూరం నుంచి ప్రయాణించాం ఫ్రెండ్స్. సో అందుకనే బీచ్ చూసారా,
ఎంత దగ్గరికి వచ్చిందో, ఇంతకు ముందు చాలా మందికి వచ్చింది. ఇక్కడ వరకు ఉంటుంది అలా వైట్ కలర్. అసలు ఫస్ట్ వైట్ అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి ఉండేది ఆ లాస్ట్కి. ఇక్కడ నుంచి ఇలా గుర్రంతో వెళ్ళిపోతే పూరి. యాక్చువల్గా చాలా మందికి డౌట్ ఉంటుంది, మేము బీచ్ లోకి వచ్చి మేము బీచ్ కి వచ్చి ఏంటంటే చేస్తున్నాము, ఏం చూస్తున్నాము అన్నదే కదా మీ డౌట్. అంటే మాట్లాడుకుంటున్నాం కదా, ఆ మూమెంట్స్ కొన్ని కలెక్ట్ చేసుకొని జోకులు వేసుకొని చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు చెప్పండి. అయ్యో లైటింగ్ లేదా అయితే ఇలాగ అందరు ఇలా రండి. ఏం లేదు, మ్యాటర్ ఏంటంటే హాస్పిటల్ రిటర్న్ వస్తుంటే కార్లో డ్రైవింగ్ చేస్తున్నాను. సడన్గా డ్రైవ్ చేస్తున్నాను, సడన్గా ఏంటంటే సాంగ్స్ పెట్టుకున్నాను. ఏదో హరిలో పేషెంట్ చేసింది. సో ఆ సాంగ్ వచ్చి ఏంటి అది ఘాటీ రోడ్ అంట. సో తిట్టాను, తోముతాను నేను ఎటు తోముతాను. అంటే ఆఫ్టర్ 30 seconds, ఆఫ్టర్ 40 seconds లైక్ దట్ నేను బండి ఆపేసాను. ఆపేసి వాట్ ఐ థాట్ తోమడం అయిపోయినాక ఐ స్టార్ట్. అరే ఏంట్రా ఇది వెళ్దాం అనుకున్నాను. సో ఇద్దరు మాట్లాడు చున్నుకి అండ్ అదే చెప్తున్నారు. ఏం తోముతుందో నాకు అర్థం అవ్వదు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ గాట్ దట్ ఇస్ ద సాంగ్. యాక్చువల్గా అయినా తోముతానా ఎక్కువసేపు ఉంటుంది, తోముతానా అని కదా. చూడండి ఫ్రెండ్స్, పనేం లేదు వీళ్ళకి, ఖాళీగా ఉన్నారు. సో బీచ్కి వచ్చి ఈ సమయంలో వీళ్ళు చేస్తున్న పనిది. మరి ఇంకా బీచ్కి వచ్చాము, అటు బీచ్లోకి ఇప్పుడు వెళ్ళడానికి అయితే అవ్వదు ఫ్రెండ్స్. సో అక్కడ తినడానికి కూడా ఏం లేదు, అటు అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. మరి ఇంకొచ్చి ఇంకా ఆడుకోవడం అంటే స్కూల్లో ఆడలేము, ఇదేమన్నా మరి చేస్తాం కదా. అండ్ మెమరీస్ని కొంచెం రీకలెక్ట్ చేసుకుంటాం. కానీ ఈ టైంలో కూడా ఈ మాత్రం జనాలు ఉన్నారంటే గ్రేటే. నిజంగా అసలు చెప్పడం మర్చిపోయి, మేము సడన్ గా ఎందుకు బీచ్కి వచ్చాము మీకు చెప్పలేదు కదా. గుడి చెప్పు గుడి. అంటే అది గుడి ఏం అనుకోలేదంటే మేము అనుకున్నాం, కానీ ఇవాళ మహీది శ్వేతది మ్యారేజ్ యానివర్సరీ అనమాట. ఆల్ మ్యారేజ్ యానివర్సరీ. మీరు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? కేక్ వస్తారా ఏమి? వాళ్ళు మలేషియా వెళ్ళారు ఫ్రెండ్స్, వాళ్ళు ఇక్కడ మిస్ అయ్యారు. వాళ్ళు ఉన్నారని మేము ఫీల్ అవుతూ వాళ్ళతో వెళ్ళిన క్షణాన్ని మేము తలుచుకుంటూ మేము వచ్చాం అనమాట బీచ్ కి. ఒకసారి కెమెరా ఆఫ్ చేస్తాను. ఇవన్నీ సొల్లు ఫ్రెండ్స్, నమ్మకండి. దీనికి తిరగడానికి ఇష్టమే వచ్చి సొల్లు చెప్పేస్తుంది ఫ్రెండ్స్. గుడి అవునా, అక్కడ ప్లేస్ కూడా ఉంచాము. ఎంతగా తెగించారా పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎవర్రా మీరంతా? అది కాదు ఫ్రెండ్స్, మీకు ఒకటి చెప్తాను వినండి. వాళ్ళు చక్కగా మలేషియా వెళ్ళారు, మా ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు క్యాన్సిల్ అయిపోయింది అని అంటే గుడి జున్నిగడ వల్ల. గుడితో అవ్వలేదులేండి, గుడి ఇక్కడే ఉండిపోయింది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. గుడిది విషయం ముందుగా తెలియగానే అవ్వలేదు, రాదు అని అన్నప్పుడు నేను హ్యాపీగా ఏం ఫీల్ అవ్వలేదు, బాధతోనే ఉన్నాను. కానీ ఎక్కువ బాధపడలేదు అనమాట, మనం ఎలాగే వెళ్తాం కదా అని. చిన్నగాడి వల్ల మాకు తప్పడిపోయింది అనమాట. సో మేము కూడా వెళ్ళడానికి అవ్వలేదు. నేను చక్కగా ఇందులో ఈ వీడియోలో కానీ మహి వాళ్ళు వెళ్ళింది కూడా నేను అక్కడ క్లిప్ ఏమైనా యాడ్ చేయగలిగితే చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి మనకి 2-3 hours 3.5 hours పడుకునిపోయి ఉంటారు ఫ్రెండ్స్. సో అందుకని వాళ్ళు ఇప్పుడు డిస్టర్బ్ చేయం, వీడియో కాల్ గట్రా చేసి. బట్ వాళ్ళు ఉన్నారని మేము ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నాం. గుడి రా, వచ్చి ఆల్రెడీ బీచ్ ముందుకు వచ్చింది. కదా లేడీస్ అందరూ వెళ్ళిపోతారు. మీకు కూడా ఎవరికైనా బీచ్ ఇలా నైట్ టైం రావడం ఇష్టం ఉంటే నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఎందుకంటే మాకైతే నైట్ టైం రావడం చాలా ఇష్టం. బిఫోర్ మ్యారేజ్ అయితే నాకు బ్రదర్స్ ఎవరు లేరనమాట. కావాలని చూసావా నువ్వు? నాకు అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ లేరు. సో పెళ్ళికి ముందు అలాగ నైట్ టైం వెళ్దామంటే అవ్వలేదు. ఇప్పుడు వెళ్దామని అంటే బరంపూర్ నుంచి బీచ్కి, అదే వైజాగ్ బీచ్కి వెళ్ళడం కొంచెం కష్టం కాబట్టి ఇక్కడ బీచ్తో అడ్జస్ట్ అవుతున్నాను.
ఏమి ఏదైనా బీచ్ బీచే కదా, వైజాగ్ లో ఏమైనా ఉంటుందా? వైజాగ్ బీచ్ అంత ఏముండదు, అన్ని ఒకటే ఉంటుంది. అది వైజాగ్ లో కూడా ఆర్కే బీచ్ ఒకలా ఉంటది, సాగర్ నగర్ బీచ్ ఒకలా ఉంటది, బీచ్ అంటే అదంతా బీచే. కాకపోతే ఏంటంటే ప్లేసెస్, ఇప్పుడు చూడు ఈ ప్లేస్ ఇది ఇలా ఉందా, కొంచెం దాటిన తర్వాత అది వేరేగా అలా చెప్పండి. కొంచెం దాటితే అలా టెన్నిటిక్ పార్క్, అది ఊడా పార్క్, రిషికొండ, సాగర్ నగర్, వైజాగ్ చెప్పాలంటే మాటల్లో వర్ణించుకుంటాను. ఏదైనా ఈ బ్లాగ్ ఎందుకు చేస్తున్నానో నాకైతే తెలియదు, కానీ దీనికి thumbnail మాత్రం మిడ్ నైట్ బీచ్కి వచ్చామని చెప్పేసి ఇలా పెడతానో, లేకపోతే ఏంటి మలేషియా ట్రిప్ మాకు ఇంత అన్యాయం చేసింది నిజంగా. మహి వాళ్ళు మలేషియా వెళ్ళిపోయి మమ్మల్ని వదిలేశారు. పాస్పోర్ట్ మోసం చేసింది జిన్నుగాడు, పాస్పోర్ట్ మోసం చేసింది. పని లేని వాళ్ళు చేసే పనులు అంటారు ఫ్రెండ్స్ ఇవి. నీకు రాదు ఇది. జీజాజీ వచ్చా మీకు? జీజాజీ పీచే దివ్వు, పీచే. నాకు ఇది రాదమ్మా. వీళ్ళు కుక్కలు తినేసేలాగా ఉన్నారు, వీళ్ళు కుక్కలు చూసి భయపడుతున్నారు ఫ్రెండ్స్. నేనే అయితే ఎలా ఉంటాను, నేను ఎలా ఉంటాను. ఎదురు ఎలాగున్నా అలాగే ఉంటారు. నీకు అదృష్టం ఏంట్రా, తేనె పట్టుకు తేనెటీగలు పెట్టినట్టు పట్టింది. ఫాస్ట్ గా ఎవరు ముందెళ్తే ఆడే. కాలు వంక చేయాలి దివ్వు, ఒక చెయ్యి మీదకి ఒక చెయ్యి కింద పెట్టాలి దివ్వు. స్పైడర్ మ్యాన్ లో పెట్టవేటే బుడి, నీవు ఆ కాలు లెగ్ బ్రేక్ కొంచెం బెండ్ ఉండాలి. సరిపోయింది, సరిపోయారు ఇద్దరును. అనాలి. ఏయ్ నువ్వు పళ్ళు చూపించాలి, నువ్వు నాలుగు చూపించాలి. వేస్ట్ ఫెలోస్. అవునండి, ఇండివిజువల్ గా తీస్తాను ఒక్కొక్కరికి. ఏదైతే నువ్వు వెలగున్నావు ఇంతకులా మళ్ళీ ఉండు. ఓకే ఫ్రెండ్స్, బీచ్ లో మేము ఆడుకోవాల్సిన ఆటలన్నీ కూడా అయిపోయాయి. ఇక్కడ బీచ్ కి బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది, వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మేము వెళ్ళే దారిలో లైటింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్లాగ్ని కంటిన్యూ చేస్తానని కూడా తెలియదు, ఎందుకంటే నిజమే తీసుకుందాం, ఇక్కడ ఒక ఇల్లు తీసుకుందాం. మెయిన్ ఇక్కడ వర్షం పడేలా క్లైమేట్ ఉంది కాబట్టి ఇంత బాగుంది. నార్మల్గా అయితే ఇంత ఎంజాయ్ చేయకపోదు మేము, అందుకే జనాలు కూడా ఈ టైం అయినా సరే వచ్చున్నారు. వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ నుంచి ఇప్పుడు మేము మా ఇంటికి వెళ్తున్నాం కదా, అంటే గోపాలపురం బీచ్లో ఉన్నాం. బీచ్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఏమన్నా క్లాస్ చేసావా, దాళ్ళు కూడా చెమటలు పట్టే చూసావా నాకు. ఓ మై గాడ్, గాడే చాలా పెద్ద గాడు. నేను నాకు కూడా కొంచెం వాటర్. మేము తిన్నది మీకు చూపించలేదు ఫ్రెండ్స్, ఎప్పుడు తినడం అయితే ఏదో ఒకటి కొనడం ఇలా కన్నా కొంచెం ఎందుకు ఈసారి బ్లాగ్ ఇలా చేయాలనిపించింది అనమాట. చెయ్యాలి అని ఏం కాదు, మేము అక్కడ స్పెండ్ చేసింది కొంచెం బ్లాగ్లో చూపించాం. ఫోటోయా వీడియో ఏం కావాలి మీకు? ఏం పడట్లేదు, మీరు ఎక్కడ తప్పిపోయారా అన్నట్టున్నారు. పిచ్చోళ్ళు వాళ్ళకి వీడియో తీస్తున్నానేమో అనుకుని ఎటు అటు చూస్తున్నారు. నేను వాళ్ళకి వీడియో తీయలేదని విషయం వాళ్ళకి తెలియట్లేదు. లేదు బ్రదర్. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. బాగా లేట్ అయిపోయింది. జిన్నుగాడు కూడా మేము వచ్చేసరికి పడుకుని పోయాడు అనమాట. సో ఎప్పుడు చెప్పినట్టుగా ఈ బ్లాగ్ని అయితే లైక్ చేయండి, కొంచెం నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని అయితే మాత్రం మెయిన్గా సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు.
అండ్ ఇంకా రేపు అంటే నెక్స్ట్ పెట్టే వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చేదే పెడదామని అనుకుంటున్నాను. అంటే ఇప్పటివరకు మీకు నచ్చలేదు పెట్టాలని కాదు, కాకపోతే మీకు నచ్చుతున్నాయో లేదో అన్నది నాకు తెలియట్లేదు అనమాట. ఎందుకంటే కమెంట్స్ పరంగా ఈ మధ్యకాలంలో ఎక్కువ ఏమీ తీసుకోవట్లేదు, బట్ ఇన్స్టాలో కూడా చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు. కాబట్టి నెక్స్ట్ వీడియోస్ ఇక్కడ ఉన్నవి బరంపూర్లో ఉండేటప్పుడు నేను ఎంత కవర్ చేయగలనో చూస్తాను. ఇప్పుడైతే బాయ్ చెప్తున్నాను. గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్.